జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సార్ ముందు వీడియోస్ కూడా మనం చూసాము చేసాం కూడా. ఎందుకనంటే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా అది తీసేసుకోవాలా లేకపోతే ఉంచుకోవాలా, మళ్ళీ 3,80,000 వరకు వెళ్తుందా సిల్వర్ అని చెప్పి కూడా చాలా అపోహలు అయితే ఉన్నాయి ఇప్పుడున్న వాళ్ళకు కూడా. అది లాంగ్ టర్మ్ అట్లే ఉంచుకుంటే బెటర్ అని అంటారా, లేకపోతే విత్డ్రాయల్ చేసేసేలా కొంచెం కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు సార్. తీసేసుకుందామా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు నర్వస్ అవుతున్న పరిస్థితి కూడా కనిపించవచ్చు ఇన్వెస్టర్లో. ఎందుకు అనంటే మళ్ళీ ఆ రేట్కి వెళ్తుందా లేదా, నేను మిస్టేక్ చేశానేమో, సడన్గా డౌన్ఫాల్ అయిపోయింది అనే వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా చాలా టఫ్ క్వశ్చన్ అండి, మీనింగ్ఫుల్ క్వశ్చన్ అడిగారు మీరు. నిజంగా ప్రాక్టికల్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 3 lakhsలో కొన్నాము, 4 lakhsలో కొన్నాం, 3.5 lakhsలో కొన్నాం. ఇప్పుడు ప్రజెంట్ 2.5 lakh ఉంది. 10 days నుంచి ఎక్కడ కూడా మూమెంట్ లేదు. ఒకసారి 3 lakhs దాకా వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది సిల్వర్ పరిస్థితి అయితే. సో అలాగే గోల్డ్ కూడా 1,60,000 దాకా వెళ్ళి ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉంది. సో వాట్ టు డూ అనేది ఇది. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదన్నా బారోడ్ స్ట్రెంగ్త్ అంటే అప్పులు తెచ్చి కనుక చేస్తే మీకు ఆ వడ్డీ వర్కౌట్ అవ్వదు. మీరు కొంత ఒక 50% అన్నా ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఎందుకంటే వీక్నెస్ కనపడుతుంది. సో ఒక 50% అలా ఎగ్జిట్ అయ్యి ఒక 50% హోల్డ్ చేసుకొని ఆ 50% కింద లెవెల్లో తీసుకోవచ్చు. అలాగే పర్వాలేదు నేను హోల్డ్ చేసుకుంటాను అన్న వాళ్ళు మాత్రం కింద లెవెల్ మళ్ళీ కొనాల్సిందే. ఇప్పుడు ఏదైనా డౌన్ ట్రెండ్ చూసి 2 lakhs కానీ, ఇప్పుడు సిల్వర్ పాయింట్ పర్టికులర్గా 1,70,000 ఒకవేళ ఒక డిప్ లాగా వచ్చినా అక్కడ మళ్ళీ బై చేసేటట్టు ఉంటే మీకు మంచి రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. లేదు నేను కొనలేను అన్న వాళ్ళు దాని గురించి ఒక 2-3 నెలలు మర్చిపోతే 3 months 4 months నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కొంచెం మళ్ళీ ట్రాక్ అయ్యి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా కొంచెం ఇది టెన్షన్, హై రేట్లో కొన్న వాళ్ళందరికీ ఏదైనా కొంచెం టెన్షన్ ఉన్న పరిస్థితి. అలాగే మేము కూడా ఇమ్మీడియట్గా పాజిటివ్గా వస్తుందని చెప్పలేని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే టెక్నికల్స్గా ఇప్పుడు సిల్వర్ $77 ఉంది, $1,25,000 నుంచి $50 ఫాల్ అయింది. సో అది కనుక 70 బ్రేక్ అయిందంటే ఇంకొంచెం డౌన్ ఆ రేంజ్కి వచ్చేటట్టు ఉంది. సో కాబట్టి ఏంటంటే మీరు ఏం చేయాలంటే, నేను ఓన్ మనీ అన్నప్పుడు అలా ఉంచేసుకుంటే మీకు 2 yearsలో రికవరీ వచ్చేస్తుంది. లేదు కింద లెవెల్లో మళ్ళీ కొనుక్కోవటం అనేది రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ఏంటంటే 50% అమ్మేసేసి అదే రేట్లో కింద కొనుక్కోవటం. సో ఈ మూడింటిని ఒకసారి బాగా సీరియస్గా ఆలోచించుకొని పాసిబిలిటీస్ ప్లస్ ఆర్ మైనస్ రెండు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. తొందర ఏం లేదు, ఎందుకంటే 1 week 10 days ఇలాగే ఉంటుంది కాబట్టి మనం మీ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి డెసిషన్ తీసుకోండి. ఈ విషయంలో మీకు ఏమైనా హెల్ప్ చేయాలంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది ట్రేడర్స్ ఎస్పెషల్లీ ఫిజికల్గా కొని ఉన్నారు సిల్వర్. సో వాళ్ళందరికీ ఏం చేయాలి ఏంటి అని అర్థం కాదు. అలాగే వాళ్ళందరికీ ఏంటంటే కేస్ టు కేసు సిచ్యుయేషన్లు వేరే ఉంటాయి. ఇప్పుడు అందరికీ ఒకేసారి ఒకే పాయింట్లో చెప్పలేము. నిజంగా మీరు కనుక హై లెవెల్ కొనుక్కొని ఇబ్బంది పడుతుంటే నాకు కాంటాక్ట్ చేయండి. నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు కొంచెం ఒక మంచి గైడెన్స్ ఇవ్వగలం. సో కొంచెం ఒక హెల్ప్ లాగా చేయగలం. థ్యాంక్ యూ. రైట్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామచంద్రమూర్తి గారు.